గౌరవ మాజీ శాసనసభ్యులు తనయుడు కొమ్మరెడ్డి రాములు తనయుడు యువ నాయకుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు కరణ్ గారిని మాట్లాడాల్సి కోరుతున్నాం. వేదికపైనున్న పెద్దలందరికీ నమస్కారం. అలానే సభకు వచ్చిన అశేష జనానికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నేను 2 నిమిషాలు మాట్లాడతాను. ఇప్పుడు సుజిత్ అన్నట్టు జీవన్ రెడ్డి గారికి ఇక్కడ ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. వారు దాదాపు 40-45 సంవత్సరాల నుంచి సుదీర్ఘ ప్రజా జీవితంలో ఉన్నారు. వారు అనుభవజ్ఞులు. వారు ఏదైతుందో 40-45 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉండడమే కాకుండా ఎప్పుడూ ప్రజల మధ్యలోనే ఉండుకుంటూ వస్తున్నారు. ఎప్పుడు ప్రజల మధ్యలో వండుకుంటూ వస్తారు. మనం అందరం ఇక్కడ కొరుట్లాలు ఉన్నాం. ఇక్కడికి వచ్చిన జనాలు ఏదైతుందో కొరుట్లా నుంచి మెట్పల్లి నుంచి వచ్చిండ్రు. కొరుట్లాకి మెట్పల్లికి జగిత్యాల కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అంటే మనం ఇక్కడి నుంచి జగిత్యాలకి వెళ్ళాలంటే కేవలం 20-25 నిమిషాలలో అక్కడ చేరుతాం. మనకు ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ, ఎటువంటి ఏది ఆపద వచ్చినా కానీ, సుఖం ఉన్నా సంతోషం ఉన్నా దుఃఖం ఉన్నా మనను ఆదుకునేందుకు జీవన్ రెడ్డి గారు 24 గంటలు ఏదైతుందో మనకు అందుబాటులో ఉంటారు. కాబట్టి మనం జీవన్ రెడ్డి గారికి అందరం ఏది కర్తవ్యంగా భావించి మే 13 నాడు ఆయనకు అత్యధిక ఓట్లు ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి మీ అందరికీ చేతులు జోడించి వేడుకుంటున్నాను. అమ్మాయి ఇంకో విషయం ఏంటిదంటే, ఈ యుద్ధం ఏదైతుందో ఒక కామనర్ అంటే ఒక సామాన్యుడికి, ఒక కార్పొరేట్ వ్యక్తికి, జీవన్ రెడ్డి గారు ఏదైతుందో ఒక సామాన్యుడు మన లెక్క ఒక రైతు బిడ్డ, రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఆయనకి కొత్తగా రైతులకు ఏదైతే సమస్యలు ఉంటాయో, వ్యవసాయంలో ఏమైతే సమస్యలు ఉంటాయో ఆయనకి చెప్పాల్సిన అవసరం లేదు, మనం తెలియజేయాల్సిన అవసరం లేదు. ఆయననే ఏదైతుందో ఆయన రైతు బిడ్డ. ఆయనని ఈ రోజు వరకు కూడా ఆయనకు పొలం ఉంది, ఆయన ఏదైతుందో వ్యవసాయం చేస్తాడు. కాబట్టి మనకున్న సమస్యలన్నీ తెలుసు ఆయనకి. ఈ ప్రాంతంలో మెట్పల్లి కొరుట్ల ప్రాంతంలో ఏదైతే అత్యధిక పెద్ద సమస్య రైతులది ఉన్నదో అది నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించింది. ఆ రోజు స్వర్గీయ కొమ్మిరెడ్డి రాములు గారు ఏదైతుందో దాదాపు 2 నుంచి 3 సంవత్సరాల వరకు రీలే నిరాహార దీక్షలు చేసినారు. ఇక్కడే వేదిక పైన ఉన్న కృష్ణన్ ఏదైతుందో, నర్సింగ్ అన్న ఏదైతుందో రెగ్యులర్ గా వాళ్ళు ఏదైతుందో ప్రభుత్వం అప్పుడు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఏదైతుందో వాళ్ళు పాదయాత్ర చేసిండ్రు. నేననే విషయం కాదు, ఆ రోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సభలో, నిండు సభలో మనం అందరం చూసినాం. ఏమన్నారు? నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించే అర్హత, అనుభవం ఉంది ఆ వ్యక్తి ఎవరైతే అంటే అది కేవలం జీవన్ రెడ్డి గారు అన్నారు. అది మనం అందరం చూసినామా చూడలేదా? అంతేకాకుండా మొన్నటికి మొన్న అంటే మార్చి 2024 నాడు ఇక్కడ ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు వచ్చి బస చేసిండ్రు. బస చేసి మనందరికీ హామీ ఇచ్చిండ్రు. హామీ ఏమని ఇచ్చిండ్రంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామన్నారు. ఇక్కడ పెద్దలు శ్రీధర్ బాబు గారు ఉన్నారు. వారి అధ్యక్షన ఏదైతుందో మేనిఫెస్టో కమిటీ ఏర్పడింది. మేనిఫెస్టో కమిటీలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితుల్లో ప్రవేశపెట్టాలని చెప్పేసి ఆ రోజు జీవన్ రెడ్డి గారు తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చిండ్రు వారిపై. దాని తర్వాత మేనిఫెస్టో అయిన తర్వాత కేవలం 100 రోజుల్లో ఇక్కడ కమిటీ వచ్చింది. ఆ కమిటీకి ఏదైతుందో అధ్యక్షులు శ్రీధర్ బాబు గారు, వాళ్ళ కమిటీలో సభ్యులు ఏదైతుందో సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, జీవన్ రెడ్డి గారు ఉన్నారు. వచ్చే సంవత్సరం అంటే 2025 వరకు ఎట్టి పరిస్థితుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఈ వేదికపై నుంచి మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను ప్రత్యేకంగా శ్రీధర్ బాబు గారిని కలిసేందుకు వెళ్ళినప్పుడు, మరి అన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెలవాలంటే కొందరు 300 కోట్లు, కొందరు 600 కోట్లు, కొందరు 1200 కోట్లు అయితే అంటుర్రు. మరి ఇది మనతో సాధ్యమా అంటే శ్రీధర్ బాబు గారు అన్న విషయం ఇదే. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది, మాటకి కట్టుబడి ఉంటది. ఆ రోజు సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు, ఆ రోజు రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిండ్రు. పైసలు ఎన్నైనా సరే ఎట్టి పరిస్థితుల్లో వచ్చే సంవత్సరంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తామని చెప్పేసి వారు మాట ఇవ్వడం జరిగింది. నేను 2 విషయాలు అరవింద్ గారి గురించి మాట్లాడతా. అరవింద్ గారు ఏదైతుందో ఎన్నికలు వచ్చినాయి కాబట్టి కపట ప్రేమ చూపిస్తున్నారు రైతుల పైన. ఆనాడు ఇదే బీజేపీ ప్రభుత్వం 3 నల్ల చట్టాలు ప్రవేశపెట్టి 600 మంది రైతులు ఎవరైతే ఆ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా వాళ్ళు ప్రదర్శనలు చేసినప్పుడు 600 మందిని పిట్టలు కాల్చినట్టు కాల్చింది ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఆ రోజు ఏ రోజైనా నోరిప్పిండా అరవింద్ అంటున్నా నేను? ఏ రోజైనా నోరిప్పిండా? మీరు ఒక్కసారి ఏదైతే పెద్దలు జీవన్ రెడ్డి గారు 2014 నుంచి 18 వరకు మన శాసనసభ్యుగా ఉన్నారు, 19 నుంచి 23 వరకు ఎమ్మెల్సీగా ఉన్నారు. అదే అరవింద్ గారు ఏదైతుందో 2019 నుంచి 2024 వరకు పార్లమెంట్ సభ్యునిగా పనిచేసిండు.
ఒక్కసారి రికార్డులు తిరిగేయండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా, అరవింద్ పసుపు రైతుల పక్షాన కానీ ఇక్కడ ఉన్న చక్కెర రైతుల పక్షాన కానీ ఒక్క రోజు కూడా నోరు తెరవలేదు. అదే జీవన్ రెడ్డి గారు ప్రతిరోజు అసెంబ్లీలో అలానే కౌన్సిల్లో ఆయన గలం విప్పిరు. అటువంటి వ్యక్తిని ఏదైతుందో మనం పార్లమెంటులో పంపించడం మన యొక్క కర్తవ్యం. మళ్ళీ పెద్ద రేవంత్ రెడ్డి గారు అన్నట్టు ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిజామాబాద్లో నామినేషన్ వేసేటప్పుడు ఒక మాట అన్నారు, వచ్చే ప్రభుత్వం ఏదైతుందో ఇండియా ప్రభుత్వమే. ఆ ఇండియా ప్రభుత్వంలో జీవన్ రెడ్డి గారు ఏదైతుందో వ్యవసాయ శాఖ మంత్రి కాబోతున్నారు. ఈ యొక్క ప్రాంత రైతుల యొక్క జీవితాలు బాగుపడుతున్నాయి. మన జీవితాలు, మన రాబోయే తరం జీవితాలు బాగుపడాలంటే మీరు తప్పకుండా జీవన్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను. అన్న ఒకే ఒక నిమిషం తీసుకుంటున్నా. వీళ్ళు జాతీయవాదం మీద ఓట్లు అడుగుతుండ్రు, వీళ్ళు హిందుత్వం మీద ఓట్లు అడుగుతుర్రు. వాళ్ళు ఏమంటుండ్రంటే కేవలం ఏదైతే భారతదేశం అంటే కేవలం బీజేపీ వాళ్ళకి ప్రేమ ఉన్నది, మరి కాంగ్రెస్ వాళ్ళకి ప్రేమ లేదని చెప్పి వాళ్ళు ఏదైతే దుష్ప్రచారం చేస్తుండ్రు. ఇక్కడ ఉన్న యువకులకు నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఒక్కసారి చరిత్ర తిరిగేయండి. 1947లో మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతో వచ్చింది. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఒక్క వ్యక్తి అయినా ఆర్ఎస్ఎస్ నుంచి, ఒక్క వ్యక్తి అయినా హిందూ మహాసభ నుంచి, ఒక్క వ్యక్తి అయినా బీజేపీ నుంచి అసలు భారతదేశం యొక్క స్వాతంత్ర పోరులో ఎవరైనా పాల్గొన్నారంటే ఎవరు పాల్గొనలేదు. అంతేకాదు 1965లో మన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడున్న ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారి నేతృత్వంలో మనం పాకిస్తాన్ పై యుద్ధం చేసి విజయం సాధించినాం. 1971లో ఏమంటాడు, ఈరోజు అరవింద్ ఏమంటాడు, బంగ్లాదేశ్లో అరాచకాలు జరుగుతున్నాయి, పాకిస్తాన్లో అరాచకాలు జరుగుతున్నాయి అంటే దానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో బాధ్యులు అంటుర్రు. కాంగ్రెస్ పార్టీ బాధ్యులు కాదు. ఆ రోజు మనం 1971లో బంగ్లాదేశ్కి స్వాతంత్రం ఇప్పించేది ఏదైతే కాంగ్రెస్ పార్టీయే. 1965లో చైనాను ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీయే. దయచేసి వాళ్ళ యొక్క మాటలను నమ్మొద్దు, వాళ్ళ మాటలను తిప్పికొట్టాల్సిన అవసరం మన యువకుల పైన ఉంది. మళ్ళీ నేను ఒక్కసారి ముఖ్యంగా ఇక్కడ వచ్చిన అక్కలకి చెల్లెలకి మీ అందరికీ చేతులు జోడించి ఒకటే ఒక విషయం మాట్లాడుతాను. ఒకటే ఒక విషయము, ఈయన రైతు ఏది మనం రుణమాఫీ గురించి మాట్లాడుతున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఏకకాలంలో 72,000 కోట్లు ఏదైతుందో రుణమాఫీ చేసిండు. అదే ఎవరైతే మనం మోదీ ఉన్నాడో 16 లక్షల కోట్లు పెద్ద పెద్ద ఉద్యోగపతులు ఉంటారో వాళ్ళ యొక్క రుణమాఫీ చేసిండు. ఒక్కసారి ఆలోచించండి. నేను మీ అందరికీ ప్రత్యేకంగా చేతులు జోడించి కోరుకునేది ఏంటంటే మనందరి కర్తవ్యం, మనందరి బాధ్యత ఏదంటే జీవన్ రెడ్డి లాంటి వ్యక్తిని మనం పార్లమెంటు పంపించడం ఏదైతుందో మన బాధ్యత. దయచేసి ఇక్కడ ఉన్న అక్కలకి చెల్లెలకి అన్నలకి తమ్ముళ్ళకి మామలకి కాకలకి అవ్వలకి అందరికీ చేతులు జోడించి కోరుకునేది ఏంటంటే మే 13 నాడు మీరు అత్యధిక సంఖ్యలో బయటకు వచ్చి జీవన్ రెడ్డి గారి చేతి గుర్తుకు ఓటేసి ఆయనను గెలిపించాలని చెప్పి మీ అందరినీ సన్వినయంగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మా డీసీసీ అధ్యక్షులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్కి, అలానే మా నియోజకవర్గ ఇన్ఛార్జ్